గుడికి వెళ్తే ఈ పొరపాటు చేయొద్దు. ముందు చేయాల్సిన పని ఇదే. ప్రతి హిందూ దేవాలయాలు దగ్గర ఆ 2 స్తంభాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ స్తంభాలు లేని ఆలయం అంటూ ఉండదు. ఒకటి దీపోత్సవం, మరొకటి ధ్వజస్తంభం. ఈ 2 స్తంభాల ప్రాముఖ్యత ఏమిటి? ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలు ఏవి? మొదట గుడిలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడు ఎందుకు ధ్వజస్తంభాన్ని నమస్కరించిన తరువాత మూల విగ్రహాన్ని నమస్కరిస్తారు? ఇలా దేవాలయాల బాట పట్టిన భక్తులకు ఆ 2 స్తంభాలు చూసినప్పుడల్లా వచ్చే సందేహాలకు వివరణ. ధ్వజస్తంభం, దీపోత్సవం స్తంభం ప్రాముఖ్యత. ప్రతి హిందూ దేవాలయాల వద్ద ప్రతి భక్తుడికి ఎదురుపడే మొదటి పొడవాటి స్తంభమే ధ్వజ లేదా దీపోత్సవ స్తంభం. ఈ స్తంభాలు మనకు చాలా రకాలుగా దర్శనమిస్తాయి. రాతి, చెక్క, రాగి, సిల్వర్, బంగారు తదితర రకాలుగా కనిపిస్తాయి. వీటిని చూడగానే ప్రతి ఒక్కరూ దండం పెట్టుకుంటారు. కొంతమంది ప్రదక్షిణలు చేపడతారు, కానీ కొంతమంది దీర్ఘంగా ఆలోచిస్తారు. ఎందుకు ప్రతి దేవాలయంలోని గర్భగుడి ఎదుట మూల విగ్రహంకు నేరుగా ప్రతిష్ఠిస్తారు? వీటి ప్రత్యేకత ఏమిటి అన్న సందేహాలు రావడం ప్రతి భక్తునికి సర్వసాధారణం. ధ్వజస్తంభాలు ఉన్న చోట ఖచ్చితంగా అక్కడ గరుత్మంతుడు ఉంటాడని మనకు పురాణాల్లో తెలుపబడింది. అదే నమ్మకంతోనే దేవాలయం బాట పట్టే ప్రతి భక్తుడు కొలుస్తారు. ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకుని లోపల గుడిలోకి ప్రవేశం పెట్టాలన్నదే ధ్వజస్తంభ నియమం. ఎందుకంటే మనం ఒక రాజకీయవేత్తను, ప్రముఖ స్థానంలో ఉన్న వ్యక్తిని కలవడానికి ముందస్తుగా వాళ్ళ వ్యక్తిగత మనిషి దగ్గర ఎలా పర్మిషన్ తీసుకుంటామో అదే విధంగా గర్భగుడిలో ఉన్న భగవంతుణ్ణి స్మరించాలి. మన మనసులో కలిగే కోర్కెలు, బాధలు చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా దేవాలయం ముందు ఉన్న ధ్వజస్తంభం పర్మిషన్ అవసరం. అందుకే ధ్వజస్తంభం ప్రతి దేవాలయం వద్ద ప్రతిష్ఠిస్తారన్నారు. ధ్వజం ఉన్న చోట చేసే పూజలు వారోత్సవ, మాసోత్సవ, ధ్వజోత్సవ పూజలు చేయడం తప్పనిసరి. ఈ పూజలు చేస్తే సకల దేవతలు ఆ ఆలయంలోకి ఆరోహణం కొరకు చేస్తారు. ఇలా చేస్తే అక్కడ దేవతలు ఉంటారు, మన కోర్కెలు కూడా కొంగు బంగారంగా నెరవేరుతాయనేది హిందూ ధర్మశాస్త్రం చెబుతుందన్నారు. దీపోత్సవ స్తంభం అంటే స్తంభంపై విశేష రోజుల్లో దీపం పెట్టి వేద మంత్రాలతో దైవ స్మరణం చేసి చీకటిలో ఉండే క్రిమి కీటకాలను ప్రాలద్రోలి వెలుగును నింపడం కోసం దీపోత్సవాలు పెడతారన్నారు. 2 స్తంభాలు ప్రాముఖ్యత ఇవే, అందుకే ఇంత ప్రాధాన్యత, అందుకే వీటిని ప్రతిష్ఠిస్తారన్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.